మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. జూలై మాసంలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి 6వ తారీఖు తొలి ఏకాదశి ఉంది, 10వ తారీఖు గురి పూర్ణిమ ఉంది, అలాగే 12వ తారీఖు గురుమౌడమి కూడా అక్కడ దాంతో గురుమౌడమి కూడా ఎండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక 13వ తారీఖు నుంచి శని వక్రంలో ఉంటున్నారు. తర్వాత 17వ తారీఖున రవి కర్కాటక రాశి అంటే మనకి దక్షిణాయనం ఇక ప్రారంభం అవబోతూ ఉంటుంది. అలాగే 18వ తారీఖు నుంచి బుధుడు కూడా వక్రంలో ఉండబోతున్నారు. జూలై 26 అంటే 4వ వారానికి జూలై 26న శుక్రుడు మిథున రాశి స్వక్షేత్రం వదిలి మిత్రక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. జూన్ 29న ఇక మాసాంతానికి కుజుడు సింహరాశి కుజకేతువుల యొక్క యుతి కంప్లీట్ అయి కుజుడు కన్యారాశి శత్రుక్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే వృషభంలో శుక్రుడు, అలాగే మిథునంలో గురుడు, ఇక బుధుడు కర్కాటక రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, అలాగే కుంభంలో రాహువు, ఇంకా శని కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మాస ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు చూద్దాం. ఈ మాసంలో వీరికి యోగిస్తున్న గ్రహాలు వచ్చి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, లాభంలో రాహువు. 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈ మాసంలో. కాబట్టి ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి చూస్తే కనుక తప్పకుండా చాలా వరకు ఫైనాన్షియల్గా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉందనే చెప్పచ్చు ఈ రాశి వాళ్ళకి. సో అలాగే ఈ మాసం చూస్తే కనుక ఈ రాశికి రాశ్యాధిపతి కుజకేతువుల యొక్క ఇతి పంచమంలో జరుగుతూ ఉంది. సంతానపరమైన విషయాల్లోనూ క్యారింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉన్నా సంతానపరమైన విషయాలను కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం, పిల్లల పట్ల పిల్లలు కొంచెం మొండితనం చేయటం, కానీ పిల్లలకు సంబంధించిన విషయాల్లో వాళ్ళకి సంబంధించి కొంచెం ఎక్కువ డిసిప్లిన్లో పెట్టాలని వాళ్ళ మీద కొంచెం హార్ష్గా బిహేవ్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ విషయాల్లో కూడా రావాల్సిన ధనం కంటే అంతగా ట్రేడింగ్ వీటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ అయితే మాత్రం తక్కువే ఉన్నాయి. ఇక లవ్ లైఫ్ విషయానికి వచ్చిన ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్ అంటే కుజకేతులు ఇద్దరు కలిసి పంచమ స్థానంలో ఉండటం వల్ల ఆర్గ్యుమెంట్లు ఏవో అవుతూ ఉంటాయి. అనవసరం ఆర్గ్యుమెంట్లు మీకు చాలా అంటే మీరు మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలో కానీ మీరు అభిమానించే వాళ్ళ విషయంలోనే ఎక్కువ ఆర్గ్యుమెంట్లు అయ్యే ఆస్కారం జరుగుతూ ఉంటుంది. సరే, అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం రాశి వాళ్ళకి కనిపిస్తుంది. మొదటి 2 వారాలు కూడా చక్కగా రవి యొక్క సంచారం ఏదైతే మొదటి 2 వారాలు వీళ్ళకి తృతీయ స్థానంలో ఉందో పరాక్రమ స్థానంలో రవి బాగా యోగిస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆరోగ్యపరంగా కూడా మొదటి 2 వారాలు గత 3 నెలల కంటే కొంచెం అనుకూలంగా ఉండటం, కొంచెం ధైర్యంగా కొంచెం ఏదైనా ఆలోచించి తీసుకునే డెసిషన్స్ విషయంలో విల్ పవర్ ఆత్మవిశ్వాసం చక్కగా ఉండటం మనం గమనించదగిన విషయం ఇక్కడ. అలాగే ఈ రాశి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రాశి ఫాదర్కి సంబంధించిన విషయాల్లో ఫాదర్కి ఆరోగ్య పరిస్థితులు రీత్యా వాళ్ళకి బై ఏజ్డ్ అయితే కనుక ఏజ్ వైజ్ వచ్చే కొన్ని రుగ్మతలు లాంటివి ఉంటూ ఉంటాయి. బట్ హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు చాలా వరకు చాలా కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్ గురించి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఇక ఈ రాశికి మెయిన్ ఇక్కడ డొమెస్టికల్గా ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల విషయాల్లో ఇక్కడ జూలై 18వ తారీఖు నుంచి కూడా తీసుకునే డెసిషన్స్ విషయంలో కమ్యూనికేషన్ సరిగ్గా లేని విషయాల పట్ల
ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. 3-4 వారాల్లో అంటే 17వ తారీఖు నుంచి రవి అర్ధాష్టమ సంచారం జరుగుతుంది. కాబట్టి కంపారిటివ్ ఈ రాశి వాళ్ళకి మొదటి 2 వారాలు కొంచెం అనుకూలంగా ఉంది. 3-4 వారాల్లో రవి అర్ధాష్టమంలోకి వెళ్తారు కాబట్టి కొంచెం డొమెస్టికల్ గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు, డొమెస్టికల్గా కొంచెం కొన్ని పరిస్థితుల రీత్యా less concentration on your job and more focus on your domestical issues. కాబట్టి మీ జాబ్ కంటే డొమెస్టికల్ ఇష్యూస్కి రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి వచ్చే ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో అలాగే వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఈ మేషరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఏళ్ళనాటి శని ప్రభావం నడుస్తూ ఉంది కాబట్టి అంత లేదన్నా ఈ రాశి వాళ్ళకి కొంచెం మీరు పనిచేస్తున్న కంపెనీయో అలాగే మీ జాబ్లోనో కొంచెం స్ట్రెస్, ఎక్కువ స్ట్రెయిన్ క్రమంగా పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. బట్ కొద్ది గొప్ప లాభంలో రాహు యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఎక్కువ నష్టాలు రాకుండా వ్యాపారంలో కూడా సాధ్యమైనంత వరకు లాభాలను తీసుకొస్తూ ముందుకు నడిపే ప్రయత్నాలు మేష రాశి వాళ్ళు చేస్తారు. సో ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లోనూ, సో మీ కుటుంబంలో మీ ఫ్యామిలీ నుంచి ఏమన్నా ఈ సమయంలో ట్రై చేస్తే ఫ్యామిలీ త్రూ కానీ ఫ్యామిలీ నుంచి కానీ ఏమన్నా ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ త్రూ చెప్పడం కానీ ఇలాగా ఏమన్నా మ్యాచెస్ వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో మేష రాశి వారికి మనం మెయిన్ తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే శని 1000 స్థానం సంచారం. శని 1000 స్థానంలో ఏళ్ళనాటి శని మొదటి భాగం స్టార్ట్ అయింది వీళ్ళకి. కాబట్టి సో నెమ్మదిగా క్రమక్రమంగా వీళ్ళకే తెలుస్తూ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం మంచిది. పంచమంలో కుజకేతువులు ఉన్నారు. సో దీనివల్ల చాలా వరకు కూడా లవ్ లైఫ్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ సంతానపరమైన విషయాల్లో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, చక్కగా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవటం, ఇవి చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి ఈ పంచమ స్థానంలోనూ కుజకేతువుల యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇక 3-4 వారాల్లో అర్ధాష్టమంలో రవి ఉంటారు ఆల్రెడీ. సో కాబట్టి అప్పుడు జపాకుసుమ సంకాసం చదువుకుంటే బాగుంటుంది 3-4 వారాల్లో. బట్ ఏ వారంలో ఏ దీనికి సంబంధించి అంటే మనం చెప్పుకున్నట్టు ఈ ఏలినాటి శని ప్రభావం ఏ వారంలో ఏ రోజులు ఎక్కువ ఉండొచ్చు, అర్ధాష్టమ రవి ప్రభావం కానీ కుజకేతువుల ఎఫెక్ట్ కానీ సంతానపరంగా వీటి విషయాల్లో ఏ వారంలో ఏ డేస్లో ఎక్కువ ఉండొచ్చు, ఇవి మనకి వీక్లీలో బాగా తెలుస్తుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో ఇంకా ఆ పర్టికులర్ వీక్ ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందో కూడా ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.